తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం నగదు దొంగతనం చేసే దొంగను అరెస్ట్ చేసిన ఎస్ఆర్పేట పోలీసులు. సుమారు 10,35,000 విలువ చేసే బంగారు ఆభరణాలు, 42,000 నగదు, మొత్తం 10,77,000 స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వివరాలు వెల్లడించారు. మరి ఒక కేసు, ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు, లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వలన తాళాలు వేసుకొని వెళ్తుంటారు. సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు. ఇలాంటి టీం వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా 42,000 రూపాయల నగదు, 65 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసు ఈ నెల 21వ తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది. దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీంలు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చూసి, అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జి ప్రశాంత్, ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను కూడా రాణిపేట జిల్లా, తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు. ఇతను మన జిల్లాలోనే పెనుమూరు, చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. ఇతన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు 10,35,000 విలువ చేసే సుమారుగా 109 గ్రాముల బంగారం, అలానే 42,000 రూపాయలకు సంబంధించిన నగదు కూడా సుమారుగా 10.77 lakhs సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా, ఇతను రాణిపేట నుంచి వచ్చాడు. తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే మన జిల్లాకు సంబంధించిన LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము. సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ కనుక చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి. అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. లేదు ఈ LHMS ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీరు పర్మనెంట్ సొల్యూషన్, మనము ఎన్నో రకాల కెమెరాల గురించి, ఎన్నో రకాల CCTV కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము. అలానే స్మార్ట్ లాక్స్, మన జిల్లాలో ఇప్పటికి 17,000 పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది. ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. దీనివలన ఎవరైతే సరే అఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉంటుంది. దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ, CCTV కెమెరాలు కానీ పెట్టుకోండి. లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన LHMS వాడండి.